హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను మనకి ఎంతో హెల్తీ అయిన క్యారెట్‌తో స్వీట్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేను ఇక్కడ ఒక పావు కిలో క్యారెట్ తీసుకున్నాను. ఈ విధంగా క్యారెట్ తీసుకున్న తర్వాత ఒక చాకుతోని బాగా పైనున్నది రఫ్ చేసుకోండి, సరిపోతుంది. చేసుకున్న తర్వాత సన్నగా తరిమి పెట్టేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా క్యారెట్‌ని మనం సన్నగా తురిమి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలోకి ఇక్కడ ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఇలా నెయ్యి అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా తురిమి పెట్టుకున్నాం కదండీ క్యారెట్, ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈ క్యారెట్‌ని బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఒక మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి 50% అనేది క్యారెట్ ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి మనము 1 కప్ షుగర్ యూజ్ చేస్తున్నానండి. మీకు తక్కువైనా యూజ్ చేసుకోవచ్చు. నేను షుగర్ వేసేసుకుంటున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే షుగర్ ఎక్కువ వేసుకోండి. స్వీట్ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనకి షుగర్‌లో ఉన్న వాటర్ అనేది మనకి బయటొస్తుంది కదా! చూసారు కదా! పానకంలాగా వచ్చింది కదా! ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను సన్నగా తరిగిన కొంచెం కిస్మిస్ వేసుకుంటున్నాను. ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను. అట్లాగే పంప్కిన్స్ అండి, గుమ్మడి గింజలు వేసేసుకొని గెట్‌తో ఒకసారి కలిపేసుకుందామండి. చాలా హెల్తీ అండి. టేస్టీ స్వీట్ అండి. మీరు కూడా కంపల్సరీ ఇంట్లో పిల్లలకి ట్రై చేసి పెట్టండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని అలాగైనా తినొచ్చు, లేదా లడ్లులాగా చూసారు కదా! ఉంటల్లాగా చేసేసుకొని పెట్టేసుకోవచ్చండి. లేదా మనకి అంత టైం లేదు అనుకుంటే అలాగే చూసారు కదా! అలాగే తింటే కూడా టేస్ట్ సూపర్‌గుంటుంది. కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.